హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఈజ్ జ్యోతి. సో ఈ సెషన్లో మనము మే 1 నాటి కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మన మొదటి ఇష్యూ వచ్చేసి శుభాంశు శుక్ల ఐఎస్ఎస్కు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉంటుంది కదా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు శుభాంశు శుక్ల ప్రయాణం అనే అంశం వార్తల్లో ఉంది. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనందరికీ తెలిసిందే యాక్సియం 4 మిషన్ ఉంది కదా. సో ఈ మిషన్ ఏంటి? ఇండియా అండ్ అమెరికా సంయుక్తంగా నిర్వహించే మిషన్. ఈ మిషన్లో భాగంగా ఏంటి అంటే నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించనున్నారండి. సో మరి ఎవరా నలుగురు వ్యోమగాములు అని అంటే శుభాంశు శుక్ల, ఇతను మన ఇండియా నుంచి వెళ్ళనున్నారండి. ఓకే, శుభాంశు శుక్ల ఇండియా, రైట్. మరియు ఈ నలుగురిట్లలో ఒక మహిళ కూడా ఉన్నారండి. సో ఎవరా మహిళ అని అంటే పెగ్గీ విట్సన్, రైట్. పెగ్గీ విట్సన్ ఈమె అమెరికా అండి, అమెరికాకు చెందిన మహిళ. థర్డ్ వన్ వచ్చేసి ఉజ్నాస్కీ అండి, ఉజ్నాస్కీ, ఈయన పోలాండ్కు చెందిన వ్యక్తి. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి టిబర్ కపు, హంగేరీకి చెందిన వ్యక్తి. ఈ నలుగురు వ్యోమగాములు ఎప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మరి ఎప్పుడు వెళ్ళనున్నారు అని అంటే మే 29న వీళ్ళు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణం కానున్నారట. అయితే మరి ఎలా అంటే ఏ వ్యోమనౌక ద్వారా ఈ ప్రయాణం అనేది సాగనున్నది అని అంటే అమెరికాలోని కెనడీ స్పేస్ స్టేషన్ ఉంది కదా, రైట్. ఈ కెనడీ స్పేస్ స్టేషన్లోని స్పేస్ ఎక్స్ అనే వ్యోమనౌక ద్వారా వీళ్ళ ప్రయాణం అనేది చేయనున్నారండి. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న అంశం అండి. అయితే వీళ్ళు ఈ స్పేస్ స్టేషన్లో, రైట్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపుగా సుమారుగా ఒక 2 వారాల పాటు గడపనున్నారండి. ఓకే, అయితే ఇక్కడ చిన్న విషయం, ఇక్కడ ఈ నలుగురు వ్యోమగాములతో పాటు ఇటీవలే మనం క్లాస్లో చెప్పుకున్నాం ఆల్రెడీ, రైట్. టార్టిగ్రేడ్, తర్వాత వాటర్ బేర్ లేదా నీటి ఎలుగు అంటారు, తెలుగులో నీటి ఎలుగు అని అంటారు. ఈ టార్టిగ్రేడ్ లేదా వాటర్ బేర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ నలుగురు వ్యోమగాములతో పాటు పంపించనున్నారు, రైట్. అయితే మరి ఈ టార్టిగ్రేడ్ అంటే ఏంటి అని అంటే, రైట్, ఇక్కడ రాస్తున్నాను. సో టార్టిగ్రేడ్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక సూక్ష్మజీవి అండి. మరి ఈ సూక్ష్మజీవిని ఎందుకు పంపిస్తున్నారు అని అంటే మనకు ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఇది సర్వైవ్ అవ్వగలదు. సో దీన్ని ఆ స్పేస్ స్టేషన్కి పంపించిన తర్వాత దీని శరీరంలో వచ్చిన మార్పులను స్టడీ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకెళ్తున్నారు. సో అలా అంటే ఇప్పుడు ఈ శుభాంశు శుక్ల ఐఎస్ఎస్కు ప్రయాణం అనే అంశం ఎందుకు వార్తల్లో ఉంది అంటే మే 29న వీళ్ళు ప్రయాణం కానున్నారు, రైట్. అయితే ఇక్కడ శుభాంశు శుక్ల అనగానే ఇంకొక పాయింట్ అండి. సో మన ఇండియా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్ ఏదైతే ఉందో, రైట్, సో అంటే మానవ సహిత అంతరిక్ష ప్రయాణం ఏదైతే ఉందో ఆ మిషన్కి, గగన్యాన్ మిషన్కి ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్ల, రైట్. ఈ శుభాంశు శుక్ల ఒకరండి, రైట్. గగన్యాన్ మిషన్కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో ఈ శుభాంశు శుక్ల ఒకరు. అండ్ ఈ ఎంపికైన నలుగురిట్లలో అతి పిన్న వయస్కుడు కూడా శుభాంశు శుక్ల. సో అలా ఈ అంశం అనేది వార్తల్లో ఉందండి, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాక్సియం 4 ఈ మిషన్ గురించి ఏ ఎగ్జామ్ అనేది ఉండదండి, రైట్. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ భద్రతా సలహా బోర్డు అనేది అంశం వార్తల్లో ఉంది. సో ఇది ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అంటే మనకు ఈ పెహల్గామ్ ఉగ్రదాడి ఉంది కదా, ఈ దాడి జరిగిన నేపథ్యంలో మన భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. లైక్ సీ స్కిమ్మింగ్ కానివ్వండి, ఆపరేషన్ ఆక్రమణ, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇది మన జాతీయ భద్రతా సలహా బోర్డు ఏదైతే ఉందో దాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఓకేనా అండి. అయితే దాని స్ట్రక్చర్ అంటే ఆ బోర్డు నిర్మాణం ఎలా ఉంది, ఎలా పునర్వ్యవస్థీకరించారు అని అంటే మొత్తం 7 సభ్యులతోటి ఈ బోర్డుని పునర్వ్యవస్థీకరించిందండి. దాంట్లో ఒకరు చైర్మన్ అండి, రైట్. ఒక చైర్మన్, తర్వాత దీంట్లో ఏంటంటే ఒక చైర్మన్ అండ్ 6 మెంబర్స్ సభ్యులు ఉన్నారు. ఓకే, అయితే ఎవరు వాళ్ళు అని అంటే చైర్మన్ ఎవరు, ఈ జాతీయ భద్రతా సలహా బోర్డుకి చైర్మన్ ఎవరు అంటే అలోక్ జోషి. ఈ అలోక్ జోషి ఎవరు అని అంటే రా ఉంది కదా, రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రైట్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంటుంది కదా, దీనికి చీఫ్గా పనిచేశాడు, రైట్. సో మాజీ చీఫ్ అయినటువంటి అలోక్ జోషి ఈ జాతీయ భద్రతా సలహా బోర్డుకి చైర్మన్ అండి. అండ్ సభ్యులు వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో సభ్యులు వచ్చేసి పిఎం సిన్హా అండ్ ఏకే సింగ్, థర్డ్ వన్ వచ్చేసి మోంటీ కన్నా అండ్ రాజీవ్ సంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, బి వెంకటేష్ వర్మ, రైట్. వీళ్ళు సభ్యులు. చైర్మన్ వచ్చేసి అలోక్ జోషి.
సో ఇలా ఈ అంశం అనేది వార్తల్లో ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియా అనేది వార్తల్లో ఉందండి. సో ఇప్పుడు ఏంటి అసలు ఈ నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియా ఏంటి అని అంటే, మన భారతదేశానికి చెందినటువంటి చరిత్ర లేదంటే సంస్కృతికి సంబంధించిన రికార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఇలాంటివి సంరక్షించే బాధ్యతను వహిస్తుంది ఏది నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియా. అయితే ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే, యాక్చువల్గా ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అని అంటే, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, దాని ఆధ్వర్యంలో ఈ సంస్థ ఎన్ఏఐ నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియా అనేది పనిచేస్తుంది. అయితే దీన్ని ఫస్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే కలకత్తాలో ఏర్పాటు చేశారండి నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్. సో దీన్ని ఫస్ట్ 1891లో కలకత్తాలో ఏర్పాటు చేశారు. తర్వాత మళ్ళీ 1911లో దీన్ని ఏది నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియాని ఇది న్యూఢిల్లీకి మార్చడం జరిగింది. ఓకేనా అండి. సో అయితే ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే, మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం, రైట్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాం కదా. సో అబ్దుల్ కలాం గారి యొక్క ఆయన ఫొటోస్ కానివ్వండి, ఆయన పాస్పోర్ట్, ఆధార్ కార్డు, ఇలాంటి పత్రాలు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఈ డాక్యుమెంట్స్ అండ్ తర్వాత ఆయన కొన్ని యూనివర్సిటీలో ఇచ్చిన స్పీచెస్, ప్రసంగాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆయన యొక్క సమీప బంధువులు, అబ్దుల్ కలాం యొక్క సమీప బంధువులు ఈ నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియాకి అప్పగించడం జరిగిందండి. సో అలా ఈ అంశం అనేది వార్తల్లో ఉంది. ఎవరికి సంబంధించినవి ఇచ్చారు అని అంటే అబ్దుల్ కలాం, రైట్. ఓకేనా అండి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిఎస్ఐఆర్కు విశిష్ట శాస్త్రవేత్త నియామకం అనేది వార్తల్లో ఉందండి. ఈ సిఎస్ఐఆర్ ఏంటి అని అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇది మన అందరికి తెలిసిందే. అయితే దీనికి విశిష్ట శాస్త్రవేత్త, ఈ విశిష్ట శాస్త్రవేత్త అనేది ఏంటి అని అంటే, ఈ పదవీ విరమణ చేసిన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో, పదవీ విరమణ చేసిన రిటైర్ అయిన శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వారి నైపుణ్యాలను, సేవలను వినియోగించుకోవడానికి అని చెప్పేసి ఈ సిఎస్ఐఆర్ ఈ పదవిని ఏర్పాటు చేసిందనమాట. సో అయితే ఇప్పుడు ఈ సిఎస్ఐఆర్కు విశిష్ట శాస్త్రవేత్తగా ఎవరు నియమితులయ్యారు అని అంటే డాక్టర్ శైలజ అండి, డాక్టర్ శైలజ, రైట్. అయితే ఈ సిఎస్ఐఆర్ 80 ఏళ్ల చరిత్రలోనే ఒక మహిళ ఈ పదవిలో ఉండడం అనేది ఫస్ట్ టైం అంట. ఓకే, అయితే ఈ శైలజ ఎవరు అని అంటే, మనకు ఐఐసిటి ఉంది కదా, ఐఐసిటి అంటే ఏంటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఎక్కడ ఉంటుంది మరి ఇది, హైదరాబాద్లో ఉంటుంది. దీనికి శాస్త్రవేత్తగా పనిచేశారండి. ఓకే, సో ఈమె పదవీ కాలం ఎప్పటి వరకు మరి అని అంటే, ఈమె పదవీ కాలం వచ్చేసి 5 years ఈమె ఈ పదవిలో ఉండనున్నారు. లేదా వయసు రీత్యా ఏంటంటే ఈమెకు 70 సంవత్సరాల వరకు ఈమె పదవిలో ఉండనున్నారు. అంటే ఈ రెండిట్లలో ఏది ముందైతే దాన్నే కన్సిడర్ చేస్తారు. ఓకే, సో ఇది అంశం. సిఎస్ఐఆర్ విశిష్ట శాస్త్రవేత్త ఎవరు అంటే శైలజ గారు నియమితులయ్యారు. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్ బిఆర్ గవాయ్. ఎవరు ఈ బిఆర్ గవాయ్ అని అంటే, మన భారత సుప్రీంకోర్టు ఉంటుంది కదా, భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు అని అంటే బిఆర్ గవాయ్, భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు 52వ సిజేఐగా మన సుప్రీంకోర్టుకి నియామకం అనేది జరిగింది. ఓకేనా అండి. అయితే ఈయన స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడిన 2వ దళితుడు అండి, రైట్, రెండవ దళిత సిజేఐ ప్రధాన న్యాయమూర్తి. ఓకే, అయితే ఇంతకంటే ముందు ఉన్న మరి ఫస్ట్ దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు సుప్రీంకోర్టుకి అని అంటే కేజీ బాలకృష్ణన్ అండి. ఫస్ట్ ఎవరు అని అంటే కేజీ బాలకృష్ణ. ఈయన వచ్చేసి 2007 నుంచి 10 మధ్యలో సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. ఈయన ఫస్ట్ దళిత ప్రధాన న్యాయమూర్తి అయితే, ఇప్పుడు 2వ దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని అంటే బిఆర్ గవాయ్ అంటే భూషణ్ రామకృష్ణ గవాయ్, రైట్. ఇది అంశం అండి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏషియన్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ అనేది వార్తల్లో ఉందండి. ఇవి ఎన్నో స్పోర్ట్స్ అంటే 2nd ఏషియన్ యోగాసన ఛాంపియన్షిప్, 2వ ఏషియన్ యోగాసన ఛాంపియన్షిప్. అయితే ఇది ఎక్కడ జరిగింది అని అంటే న్యూఢిల్లీలో జరిగిందండి. ఈ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది. ఓకేనా అండి. అయితే మరి ఇప్పుడు దీంట్లో మన దేశం ఏ స్థానంలో ఉంది, మరి టాప్ 5 కంట్రీస్ ఏంటో చూద్దాం. ఓకేనండి. అయితే ఇప్పుడు మన దేశము ఎన్నో స్థానంలో ఉంది అని అంటే 83 బంగారు పతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచిందండి, రైట్. ఇండియా 83 బంగారు పతకాలను, గోల్డ్ మెడల్ని సాధించిందండి, రైట్. 83 గోల్డ్ మెడల్ సాధించి అగ్రస్థానంలో ఉన్నది. ఏది ఈ
ఏషియన్ యోగాసన ఛాంపియన్షిప్. ఇవెన్నోవి రెండవ ఛాంపియన్షిప్ అనమాట, రైట్. అయితే ఇది ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. దీంట్లో 83 గోల్డ్ మెడల్స్ తోటి మన ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, మరి సెకండ్ ప్లేస్లో ఏది ఉంది అని అంటే, ఏ దేశం ఉంది అని అంటే జపాన్ అండి, రైట్, జపాన్. థర్డ్ ప్లేస్లో మంగోలియా ఉంది. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి ఒమన్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి నేపాల్. ఇది అంశం అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వక్ఫ్ బోర్డుకు సంబంధించి అనే అంశం అనేది వార్తల్లో ఉంది. సో ఏంటి అంశం అని అంటే, కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, ఒక డేటా అనేది రిలీజ్ చేసిందండి. లైక్ డేటా అంటే ఏంటి అంటే వక్ఫ్ ఆస్తుల పైన ఒక డేటాను రిలీజ్ చేసింది. అంటే ఏమని అని అంటే, ఈ వక్ఫ్ ఆస్తులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏంటి మన ఇండియాలో అని అంటే, ఫస్ట్ది ఉత్తరప్రదేశ్ అండి. ఫస్ట్ స్టేట్ ఏంటి అట? ఉత్తరప్రదేశ్లో వక్ఫ్ ఆస్తులు అనేటివి ఎక్కువ ఉన్నాయట. ఓకే, మరి సెకండ్ స్టేట్ ఏంటి అని అంటే వెస్ట్ బెంగాల్. ఓకే, వెస్ట్ బెంగాల్ అండి. ఓకే, థర్డ్ స్టేట్ వచ్చేసి తమిళనాడు. ఓకేనా అండి? ఈ వక్ఫ్ ఆస్తులు ఎక్కువ ఉన్న ఈ రాష్ట్రాలు ఏంటి అని అంటే ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు. ఓకేనా అండి? సో అలా ఈ అంశం అనేది వార్తల్లో ఉంది. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక స్కీమ్ అనేది వార్తల్లో ఉందండి, రైట్. ఆ స్కీమ్ ఏంటి అని అంటే ఆయుష్మాన్ వయ వందన స్కీమ్. సో ఈ స్కీమ్ ఏంటి అని అంటే, దీన్ని ఎవరు ప్రారంభించారు, ఏ రాష్ట్రం ప్రారంభించింది అనే అంశాలను కనుక డిస్కస్ చేస్తే, ఈ స్కీమ్ ఏంటి అని అంటే 70 years పైన ఉన్న వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించే ఒక స్కీమ్. అంటే దీనికి ఏంటి అని అంటే వాళ్ళకు ఫ్రీగా ఆరోగ్య సేవలు, తర్వాత ఫ్రీగా చెకప్స్ ఉంటాయి కదా, అవి చెకప్స్ అనేవి నిర్వహిస్తారు. అయితే ఈ స్కీమ్ని ప్రారంభించిన రాష్ట్రం ఏంటి అని అంటే, రైట్, ఢిల్లీ అండి, రైట్. ఓకేనా అండి? ఇది ఇంపార్టెంట్. అంటే ఢిల్లీ ప్రభుత్వము ఈ ఆయుష్మాన్ వయవందన అనే పథకాన్ని ప్రారంభించింది. ఓకే, క్లియర్? ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ సమాచార హక్కు చట్టం అనేది వార్తల్లో ఉంది. సో దీనికి ఇటీవలే ఈ తెలంగాణ సమాచార హక్కు చట్టానికి ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి నియమితులవుతూ వార్తల్లో నిలిచారండి. ఓకే, మరి ఇతర కమిషనర్లు ఎవరో చూద్దాము, రైట్. అయోధ్య రెడ్డి అండ్ పివి శ్రీనివాసరావు, హరిప్రసాద్, కేఎల్ఎన్ ప్రసాద్, వీళ్ళు కమిషనర్లు అండి. ప్రధాన కమిషనర్ ఎవరు తెలంగాణ సమాచార హక్కు చట్టానికి అని అంటే చంద్రశేఖర్ రెడ్డి అండి. సో ఇది మన తెలంగాణకు సంబంధించిన అంశం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏపీ అభ్యర్థులకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక బుక్ అనేది వార్తల్లో ఉంది. సో ఈ బుక్ నేమ్ ఏంటి అని అంటే ది CBN వే, రైట్. CBN అంటే చంద్రబాబు నాయుడు, రైట్. ది CBN వే, ది ప్రిన్సిపల్స్ ఆఫ్ విజనరీ లీడర్షిప్. ఈ బుక్ని నిన్నటి రోజున ఏపీ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు అని అంటే, ఈ పుస్తకాన్ని రచించింది పసలపూడి సత్యేంద్ర అండి. ఓకే, పసలపూడి సత్యేంద్ర. ఏపీ అభ్యర్థులకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్తో రేపు కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.